రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి మనం అయితే వెయిట్ చేస్తున్నాం. మనకి ఆ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. రైతు బంధు డబ్బులైతే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఆల్రెడీ నిన్నటితోటైతే చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. అవి నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి? ఇంకా 4, 5, 6, 7 రానెకరాల వారి రైతులకి ఎప్పుడొస్తాయి? అన్న దాని గురించి ప్రభుత్వమే స్పష్టంగా మనకు చెప్పిందనమాట. నిన్న చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం అయితే అందజేసింది. మీరు తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ కావద్దండి మాత్రం. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. అప్పుడైతేనే మీకు ప్రభుత్వం నిన్న ఏం చెప్పింది, రాని వాళ్ళకి రైతు బంధు ఎప్పుడొస్తున్నాయని జెప్పేసి, మనకు ప్రభుత్వం ఎప్పుడు చెప్పింది అని జెప్పేసి స్పష్టంగా మీకు తెలుస్తుందనమాట. ఈ వీడియోని అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో కింద ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా? రాలేదా? అని జెప్పేసి కామెంట్ జేసి, మీ పేరు మీద ఎన్ని ఎకరాలుంది? ఎన్ని గుంటల పొలం ఉంది? అలానే మీరు ఇంకోటి ఏం చేశారంటే, ఆ పొలాన్ని సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేసినట్టయితే, మీకు రైతు బంధు డబ్బులనేవైతే ఎప్పుడొస్తున్నాయని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుందనమాట. రైతు బంధు గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా చాలా ఒక నెల రోజుల నుంచి మీ అందరికి నేను ఇన్ఫర్మేషన్స్ రోజు ఒక వీడియో చేస్తున్నాను. అయితే ఈ రోజుతోటి మనకు ప్రభుత్వం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. 5, 6, 7 ఈ రోజొచ్చేసి 8 ఎకరాలున్నా సరే రైతులందరికీ మీకొక శుభవార్త అనమాట ఈ రోజొచ్చేసి. అయితే తాజాగా ప్రభుత్వం ఏం చెప్పిందన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి చాలామందికి రైతు బంధైతే పడుతున్నాయన్నమాట. పడ్డా కూడా ఇగో ఇలాంటి మెసేజ్‌లయితే రావట్లేదు. ఒకసారైతే చెక్ జేసుకోండి. నిన్న మనకొచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్‌లో గూడా చూస్తే రైతు బంధు డబ్బులు పడ్డవారికి పడుతున్నాయి. కాకపోతే మెసేజ్‌లనేవైతే రావట్లేదు అని జెప్పేసి నిన్నొక న్యూస్ ఆర్టికల్ గూడా మనకైతే అందజేశారనమాట. మెసేజ్‌లనేవైతే మీకు ఖాతాలో డబ్బులు పడ్డా సరే మెసేజ్‌లయితే రావట్లేదు. మీరలా ఒకసారైతే చెక్ జేసుకుంటూ ఉండండి బ్యాలెన్స్ అనేవి. ఓకే. మరిక మనం లేట్ చేయకుండా ప్రభుత్వం ఏం జెప్పిందన్న దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రైతు బంధు డబ్బుల విషయంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇక్కడ చూడండి మీకు చూయిస్తాను. నిన్న ఏం చెప్పారని చెప్పేసి అయితే మనకి రీసెంట్‌గా. అయితే ఇక్కడ మార్చి 31లోగా మీకు చూయిస్తాను ఇక్కడ చూడండి. మార్చి 31లోగా మనకి రైతు బంధు ఇక్కడ చూడండి. మార్చి 31లోగా చెల్లిస్తామని చెప్పి రైతు బంధు అయితే ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారైతే మనకైతే చెప్పారనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే రైతు బంధు మార్చి 31 మనకి నిన్నటితోటైతే అయిపోయింది. నిన్న దాదాపుగా వచ్చేసి 5, 6, 7 ఎకరాలున్న రైతులు ఎవరైతుర్రో వీళ్ళకి నిన్న అమౌంట్ వచ్చింది. ఆల్రెడీ మన ఛానెల్‌లో గూడా నిన్న నేను పెట్టిన వీడియో కింద గూడా చాలామంది కామెంట్ చేశారు. మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఆ కామెంట్‌లు చూడకపోతే. అన్న 5 ఎకరాలొచ్చింది. అన్న 6 ఎకరాల 5 గుంటలు గూడా ఎవరైతే ఒక రైతైతే గూడా పడ్డాయని జెప్పి కామెంట్ పెట్టాడనమాట. అయితే నిన్న ప్రభుత్వం చెప్పినట్టుగానే 5, 6 ఎకరాల వారికి గూడా వచ్చేసాయి. మరి ఇక 4 ఎకరాల వరకైతే మొత్తం పూర్తయిపోయాయనమాట. 4 ఎకరాల వరకు చాలా మందికి పడిపోయాయి. ఇంకా సరే 4 ఎకరాలు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఒకసారైతే కామెంట్ జేయండి. మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది? అంటే 4 ఎకరాల ఎన్ని గుంటల పొలం ఉంది? మీరు వాటిని సాగు చేస్తున్నారా లేదా? ఏ జిల్లా? ఏ ఊరు మీది? అలానే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారని జెప్పేసి అయితే కామెంట్ జేసినట్టయితే మీకు డబ్బులెప్పుడొస్తాయి? అసలు మీకెందుకు రాలేదు? అన్న కారణం గూడా నేనైతే చెప్పడం జరుగుతుందనమాట. తప్పకుండా మీరు కామెంట్ జేయండి. మీరు కామెంట్ జేస్తేనే నాకు తెలుస్తుంది మీకు ఎవరెవరికి వచ్చినాయి రాలేదని జెప్పేసి. రాని వాళ్ళకి ఎప్పుడొస్తాయని జెప్పి గూడా నేనైతే చెప్తాననమాట. ఇది రైతు బంధు గురించి నిన్న ప్రభుత్వం అయితే చెప్పిందైతే. అయితే ఇప్పుడు మరి అన్న ఇంకా రాని వాళ్ళ పరిస్థితి ఏంటన్నా 10 ఎకరాల వారు, 15 ఎకరాల వారికి ఎప్పుడొస్తాయని జెప్పేసి మీరు అనుకోవచ్చనమాట. ఈ 10 ఎకరాల నుంచి 15 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసైతే రైతు బంధు విషయంలో వాళ్ళకి ప్రభుత్వం ఏమని జెప్తుందంటే, ఈ 15, 16 ఇక్కడ 15 ఎకరాల లోపు వారికైతే ఇంకా టైం పడుతుంది. అంటే తప్పకుండా ఈ ఏప్రిల్‌లో మనకొచ్చేసి ఏప్రిల్ 20 తారీఖు నుంచి 21 తారీఖు వరకైతే మనకైతే రైతు బంధైతే ఇంకా పడుతుందనమాట. అంటే ఇది కేవలం ఎవరి 9, 10 ఆ పైనుంచనమాట. 11, 12, 15 లోపు ఎకరాల వారికైతే ఆ పైనుంచి డబ్బులకైతే మనకి ఏప్రిల్ 21లోగా అయితే పడుతుందనమాట. కానీ మిగతా ఎవరైతే ఈ కిందికున్న 6, 7, 8 అలానే 4, 5 ఎకరాలున్న వాళ్ళుంటారు చూసారా? వాళ్ళకొచ్చేసి ఆల్రెడీ చాలా మందికైతే డబ్బులు పడ్డాయి. మిగతా వాళ్ళకి పడని వాళ్ళకి ప్రభుత్వమే చెప్పిందనమాట. మనకి ఈ 2 రోజుల్లో, ఈ 2, 3 రోజుల్లో, ఈ వారంలో అయితే మీకైతే తప్పకుండా ఈ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాల వరకైతే మొత్తం పూర్తయిపోతున్నాయన్నమాట. మీరేం వరి కానవసరం లేదు. నేను చెప్పాను గదా! ఆల్రెడీ నిన్న ఛానల్‌లో 6 ఎకరాల వరకు పడ్డ వాళ్ళు గూడా చాలామందున్నారు. అంటే దాదాపుగా నేను ఒక 2, 3 కామెంట్‌లు చూశాననమాట. మన రీసెంట్‌గా మన నల్లగొండ జిల్లాలో ఒక కామెంట్ చూశాను. అలానే వరంగల్ ఇలా చాలామంది పెట్టారనమాట. సో, వాళ్ళకేందంటే వాళ్ళకి 6 ఎకరాలున్నా సరే అమౌంట్ అనేదైతే వచ్చిందనమాట.
అంటే అట్లాంటి మీకు 4 ఎకరాలున్న అమౌంట్ ఎప్పుడో వచ్చే ఉంటది. తప్పకుండా మీరు వచ్చినయి ఆల్రెడీ చాలా మందికి గూడా మీరు ఒకసారైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ జేసుకోండి. మీకు ఫోన్‌పే ఇలాంటివి ఉంటాయి గదా! అట్లా చెక్ జేసుకోండి. అకౌంట్‌లో డబ్బులు పడ్డా సరే మెసేజ్‌లయితే రావట్లేదు. నిన్న వచ్చేసి మనకి ఆదివారం కాబట్టికి ఈరోజొచ్చేసి సోమవారం 10 గంటల తర్వాత బ్యాంకులైతే ఓపెన్ జేస్తారు గదా! బ్యాంకులు ఓపెన్ జేసిన తర్వాత మీరు చెక్ జేసుకోండి. చెక్ జేసుకొని అప్పుడు చెప్పండి మీకు డబ్బులొచ్చాయా లేవా అని జెప్పేసైతే. ఓకే. మీకు ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిందనుకుంటున్నాను. అందినట్టయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వీడియోని తప్పకుండా మిగతా రైతులకైతే షేర్ చేయండనమాట. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను పొద్దున్నే మీ అందరికి ఇన్ఫర్మేషన్ అయితే అందియాలని జెప్పేసి. మీరు తప్పకుండా ఈ వీడియోస్‌ని షేర్ చేస్తేనే మిగతా రైతు సోదరులకు గూడా తెలుస్తుందనమాట. ఈ డబ్బులనేవి ఎప్పుడు పడుతున్నాయని జెప్పేసి. ఓకే. మరిగా మనం రైతు భరోసా గురించైతే మాట్లాడుకున్నట్లయితే ప్రభుత్వం తాజాగా మనకి మొన్న రైతు భరోసా గురించి ఏమని చెప్పిందో మీరందరూ ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైతే రైతు భరోసాకి సంబంధించి ఉన్నారో చూసుకుంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి స్పష్టించారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే కౌలు రైతులు కౌలు చేసిన పొలం ఉందో వాటిని రైతు భరోసా డబ్బులు మీకు ఎకరానికి 15,000 చొప్పున రావాలంటే మాత్రం మీరు ప్రభుత్వానికైతే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా కౌలు రైతులు ఎవరైతే సాగు చేస్తున్న వాళ్ళైతేనే ఈటికైతే అర్హులు. అంటే ఈ స్కీమ్‌కైతే అర్హులు అని జెప్పేసి ప్రభుత్వమే జెప్పిందనమాట. మీరేం జేస్తారంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సుంటదనమాట. అంటే మీరు ఎన్ని ఎకరాలు కౌలు జేస్తున్నారు? అవి ఎవరిది? అలా మీ యొక్క దరఖాస్తు పంపితే అప్పుడు ప్రభుత్వం అనేది వాటిని చెక్ జేసి మీ అందరికీ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 అయితే మీకైతే అందజేయడం అయితే జరుగుతుందనమాట. ఇది వచ్చేసి రైతు భరోసా. మరి 2,00,000 రుణమాఫీ గురించి చెప్పండన్నా అని జెప్తే మీకేమంటున్నానంటే 2,00,000 రుణమాఫీ అనేదైతే ప్రభుత్వం అయితే చేస్తామన్నది. అవి ఎప్పుడు చేస్తున్నారన్న దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రభుత్వం మనకి ఏమని జెప్పింది 2,00,000 వచ్చేసి ఏప్రిల్ మొదటి వారంలో చేస్తామని జెప్పింది. అయితే 2,00,000 రుణమాఫీ గురించి గూడా ప్రభుత్వం అయితే మనకొక స్పష్టత గూడా మొన్న ఇచ్చిందనమాట. అందరికి రుణమాఫీ అయితే చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ గూడా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ యొక్క న్యూస్ ఆర్టికల్ అనేది నేను తర్వాత ఇంకో వీడియోలో మీకు చెప్తాను. త్వరలోనే మనకి ఏప్రిల్ 15వ తారీఖు లోపే మనకైతే 2,00,000 రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేస్తుందనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. 2,00,000 రుణమాఫీ ప్రతి ఒక్కరికైతే అవుతుంది. అయిన వెంటనే గూడా మీ అందరికి నేను వీడియో చేసి అందిస్తాను. ఓకే. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. అలానే ఈ వీడియోనైతే అందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే 2,00,000 రుణమాఫీ విషయంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంది అంటే, ప్రభుత్వం అయితే ఆల్రెడీ చేస్తామని చెప్పి అయితే చెప్పింది. చెప్పినట్టుగానే మనకి 2,00,000 రుణమాఫీ అనేదైతే ఈ నెల మనకి 15వ తారీఖు లోపైతే తప్పకుండా చేశారనమాట. అవి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేస్తున్నారు? కేవలం 2,00,000 వాళ్ళకే చేస్తున్నారా? 2,00,000 పైన ఇంకేమైనా అమౌంట్ గనక ఉంటే వాళ్ళకి గూడా చేస్తారా? లేకపోతే అన్న మరి 1,00,000 తీసుకుంటే చేస్తారా? ఓన్లీ 2,00,000 వాళ్ళకే చేస్తున్నారా? అని చెప్పేసి గూడా అడుగుతున్నారు. సో, దాని గురించే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇవ్వాల్సిందనమాట. మనకి త్వరలోనే దాని గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 2,00,000 రుణమాఫీ విషయంలో చాలామందైతే ఎదురు చూస్తున్నారనమాట. అందరికీ తప్పకుండా ప్రభుత్వం అయితే త్వరలోనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంది. అందిస్తున్న వెంటనే కూడా నేనైతే మీకు వీడియో చేసి నేను తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. అలానే గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఎవరైనా రైతు సోదరులుంటే మాత్రం త్వరగా అయితే గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే 500కే గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది. అవి ఎలా వస్తుందంటే మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ గ్యాస్ సిలిండర్ తీసుకోవాలనుకుంటే గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళ్లి మీరు ఫస్ట్‌గా వచ్చేసి రూ. 1000 అయితే పే చేసి మీరు గ్యాస్ సిలిండర్ అయితే తీసుకుంటారనమాట. తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఒక వారం రోజుల్లో మీరు అక్కడ బ్యాంక్ అకౌంట్ ఇస్తారనమాట ఈకేవైసీ సంబంధించి. ఆ బ్యాంక్ అకౌంట్‌లో వారం రోజుల్లో రూ. 500 అయితే తిరిగి క్రెడిట్ అవుతున్నాయన్నమాట. సో, అప్పుడు అందువల్ల ఏమైతదంటే మీకు 500కి గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది. ఇది ఈకేవైసీ సంబంధించి గ్యాస్ సిలిండర్. అలానే నరేంద్ర మోడీ రూ. 2,000 అయితే పీఎం కిసాన్ డబ్బులు అందరికొచ్చాయా లేవా అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే పీఎం కిసాన్ అన్ని విడతల డబ్బులైతే వచ్చేసాయి. అందరికైతే డబ్బులనేవైతే ఖాతాల్లో జమ చేశారు. మీకు గూడా తప్పకుండా అందరికైతే వచ్చేసే ఉంటాయి. చాలామందికి గూడా మన రైతు సోదరులకు గూడా వచ్చేసాయన్నమాట డబ్బులనేవైతే. ఇక మీకు అలానే ఇందిరమ్మ ఇళ్ళ గురించి గూడా చాలామంది గూడా కొంతమంది అడుగుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ గురించి అడుగుతున్నారు. ఈ మహాలక్ష్మి స్కీము, చేయూత పింఛన్ల గురించి గూడా చాలామంది అడుగుతున్నారు గదా! ఈ చేయూత పింఛన్ల విషయంలో మీకు చెప్పేదేందంటే, మనకి 3 నెలల పింఛన్లు కలిపి మనకైతే వచ్చే నెల ఇస్తామని జెప్పి ప్రభుత్వం జెప్పింది. ఈ 2 రోజుల్లో మనకైతే పింఛన్లయితే వచ్చే అవకాశాలయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా, వాటి గురించి ఏమైనా వచ్చినా సరే, నేను తప్పకుండా మీకు వీడియో చేసి అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. అలానే మీరేం జేశారంటే, ఈ వీడియోని తప్పకుండా మిగతా రైతు సోదరులకైతే షేర్ జేయండి. ఈ వీడియోలో నేను మంచిగా వచ్చేసి రైతు బంధు గురించి చెప్పాను.
రైతు భరోసా గురించి చెప్పాను. అలానే 2,00,000 రైతు రుణమాఫీ గురించి చెప్పాను. అలానే ఈకేవైసీ గ్యాస్ సిలిండర్ గురించి కూడా చెప్పాను. అలానే ఇంకోటి పీఎం కిసాన్ డబ్బుల గురించి చెప్పాను. మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, చేయూత పింఛన్ల గురించి కూడా చెప్పాననమాట. ఉన్న స్కీమ్‌లలో ప్రతి ఒక్క స్కీమ్ గురించి నేను ఈ వీడియోలో వివరంగా మీకైతే చెప్పాననమాట. ఈ వీడియోలో తప్పకుండా మీ అందరికి ఒక మంచి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే అందిందనుకుంటున్నాను. అందినట్టయితే ఈ వీడియోని మిగతా రైతు సోదరులకైతే షేర్ చేయండి. మీకు రావాల్సిన డబ్బులైతే తప్పకుండా వస్తాయి. ఆ డబ్బులు వచ్చిన వెంటనే మనకు ప్రభుత్వం అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి మీకు అందిస్తాను. ఓకేనా? మీ అందరికి అర్థమయ్యేటైతే వీడియోని లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.